అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఫలితం మీద అటు అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పూర్తి ధీమాగా ఉన్నాయి. బీజేపీ కూడా సైలెంట్ ఓటింగ్ మాదే అంటోంది. రాజకీయ పార్టీలు రకంగా ఉన్న సందర్భంలో మరి విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వెలుపల ఎటువంటి వాతావరణం ఉంది? ఇప్పటికే 144 సెక్షన్ విధించామని చెప్పి అధికార యంత్రాంగం ప్రకటించిన సందర్భంలో అక్కడి నుంచి అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి ఎలేంద్ర ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎలేంద్ర, ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు చేరుకున్నారా? వారికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా చేరుకున్నారా? బయట ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? రైట్, కౌంటింగ్ సంబంధించి మరొక 10-15 నిమిషాల్లో స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులు కూడా వచ్చేస్తారు. ఇప్పుడే జస్ట్ ఒక 1 మినిట్ బ్యాక్ కూడా నవీన్ యాదవ్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ హడావిడి అంతా కూడా అందుకోసమే నవీన్ యాదవ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారి పోలీసులు కావచ్చు, ఇక్కడ ఆయనతో వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా హడావిడి ఇక్కడ గేట్ దగ్గర కనిపించింది. ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ బయట చాలా స్ట్రిక్ట్గా పోలీసులు రూల్స్ పాటించే విధంగా అంటే 144 సెక్షన్ విధించాము. సో ఎక్కువగా ఎవరు ఇక్కడ ఉండకూడదు అనేది మాత్రం విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కార్యకర్తలు ఎవరున్నా ఇక్కడ అనుమతి లేకపోతే ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఏజెంట్లకి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి పాస్ ఇచ్చాము, వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలి. సో ప్రస్తుతానికి మాత్రం ఏజెంట్లు లోపలికి వెళ్ళిపోయారు, అభ్యర్థులు కూడా వచ్చేసారు, లోపలికి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకి పాస్ ఉంటే లోపలికి వెళ్ళాల్సిన పాస్ ఉంటే మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు, లేకపోతే బయటే ఉంటున్నారు. అది కూడా గేట్ దగ్గర కూడా ఎవరు బయట రోడ్డు పైన ఒకసారి పరిస్థితి గమనిస్తే 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి వెహికల్ కావచ్చు, ఇంకనే యూసఫ్ కూడా చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ సిబ్బందితో పాటుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, సెంట్రల్ ఫోర్సులు అంతా కూడా ఇక్కడ సెక్యూరిటీ చేస్తున్నటువంటి పరిస్థితి, బందోబస్తులో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా సెంట్రల్ ఫోర్సు, లా అండ్ ఆర్డర్, అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది అంతా కలుపుకుంటే దాదాపుగా ఒక 700-800 మంది సిబ్బందితో ఇక్కడ పహార కాస్తున్నారు. ఎందుకంటే విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ విజయోత్సవ ర్యాలీలు చేయడానికి అలౌ లేదు, అనుమతి లేదు అని చెప్పేసి ఇప్పటికే కమిషనర్ చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అధికారులు, పోలీసు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ప్రతి విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ప్రతి పరిశీలిస్తూ అలో లేదు అంటే అనుమతి లేదు అంటే మాత్రం అనుమతి లేదు అన్నట్టుగానే బిహేవ్ చేస్తూ ఇక్కడ ఎవరిని రోడ్ క్లియర్ చేస్తూ ఇక్కడ గుంపు కూడా ఉండకుండా ఉండేలా కూడా పోలీస్ అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి. కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐసిఐ అధికారులు అంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యూసఫ్ కూడా బయట అయితే చాలా 144 సెక్షన్ ఉంది కాబట్టి విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, ఎలాంటి గుంపు సమూహం ఇక్కడ ఉండకుండా ఉండేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కౌంటింగ్ సెంటర్ బయట కనిపిస్తుంది. రైట్ ఎలేంద్ర.